గుడ్ మార్నింగ్ విద్యార్థులు. 8వ తరగతి తెలుగు మీడియం మ్యాథ్స్లో చూద్దాం. ఆవృత దశాంశాలను అకరణీయ సంఖ్యల P/Q రూపంలో రాయండి అన్నాడు. ఒకటో లెక్క ఏంటంటే 0.9. దీన్ని ఎత్తి మీద దాన్ని బార్ అని చదవాలి. దీన్ని ఏం చదువుతారు? బార్ అని చదువుతారు. x = 0.9 బార్ = 0.999 అప్ టు సో ఆన్ రూపంలో ఉంటుంది. అంటే 9 చాలాసార్లు రావడం వల్ల దాన్ని ఏ రూపంలో రాశారంటే బార్ రూపంలో రాశాడు. ఇందులో 9 ఆవర్తితము. వ్యవధి అంటే బార్ కింద ఉన్న అంకెలు ఒకటే ఉంది. ఒకటి వ్యవధి అంటే ఏంటంటే బార్ కింద గీత కింద ఉన్న అంకెల సంఖ్య. ఎన్ని అంకెలు ఉన్నాయో ఒకటే ఉంది. ఒకటి. దీన్ని అవధి అంటారు. ఒకటే ఉంది కాబట్టి ఒక 0 1తో గుణించాలి. 10x 10తో గుణించాలి. 0.999 అప్ టు సో ఆన్ ఇంటూ 10. దిస్ ఈజ్ ఈక్వల్ టు 9.9999 అప్ టు సో ఆన్. 10xలోంచి ఈ x తీసేయాలి. 10xలోంచి ఒక x తీసేయాలి. x అంటే ఎంత? 0.999 అప్ టు సో ఆన్. తీసివేత గుర్తు పేరు ఏంటంటే మైనస్. తీసివేత గుర్తు ఏంటంటే మైనస్. తీసివేసినప్పుడు ఏమవుతుందంటే తీసివేసాం. 10xలోంచి ఒక x తీసేస్తే ఎంత? 9x ఈజ్ ఈక్వల్ టు 9లోని 9 తీసేస్తే 0. మళ్ళీ 9లోని 9, 9లోని 9, 9లోంచి 9, 9, 9x ఈజ్ ఈక్వల్ టు 9. x ఈజ్ ఈక్వల్ టు 1. x ఈజ్ ఈక్వల్ అంతటా 1. ఆన్సర్ ఇది. x ఈజ్ ఈక్వల్ టు 1. x ఈజ్ ఈక్వల్ టు 1 ఆన్సర్. ఇంకో లెక్క చేద్దాం. ఇంకో లెక్కలో ఏం చెప్పారంటే 0.57 0.57 బార్. ఇందులో 0.57 అంటే x ఈజ్ ఈక్వల్ టు 0.57 బార్ ఈజ్ ఈక్వల్ టు 0.57 అప్ టు సో ఆన్. ఇందులో అవధి 2. అవధి 2 ఎలాగంటే బార్ కింద రెండు అంకెలు ఉన్నాయి కాబట్టి అవధి 2. కావున ఇరువైపులా 100చే గుణించాలి. 100చే గుణించాలి. ఇరువైపులా 100చే గుణించాలి. ఇరువైపులా 100చే గుణించేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఇరువైపులా 100చే గుణించినప్పుడు 100x ఈజ్ ఈక్వల్ టు 0.5757 అప్ టు సో ఆన్. దిస్ ఈజ్ ఈక్వల్ టు 57.5757 అప్ టు సో ఆన్. ఇది 100x. 100xలోంచి x అనుకున్న తీసేయాలి. x ఈజ్ ఈక్వల్ టు 0.5757 అప్ టు సో ఆన్. 100లోంచి x తీసేయాలి. తీసివేత గుర్తు మైనస్. 100లోంచి ఒక x తీసేస్తే 99x ఈజ్ ఈక్వల్ టు 0. 7లోంచి 7 తీసేస్తే 0, 5లోంచి 5 తీసేస్తే 0,
7 తీసేస్తే 0, 5లోంచి 5 తీసేస్తే 0, 7, 5, 57.0000 అప్ టు సో ఆన్, 57.000 అప్ టు సో ఆన్. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 57/99. దీన్ని పక్షాంతరము అందరు. దీన్ని ఏమంటారు? పక్షాంతరము అందరు. పక్షాంతరము అంటే ఏంటంటే గుణించే రాశి రెండో వైపుకి వెళ్తే ఏం చేస్తుందంటే భాగిస్తుంది. దీన్ని పక్షాంతరము అందరు. దీన్ని పక్షాంతరము అందరు. దీంట్లో ఎన్ని ఏకం పోతుందో చూద్దాం. 3 ఏకం పావచ్చామో అనుకుంటున్నాం. ఒక్క 3, 5లోంచి 3 పోతే ఇంకా 2 ఉంటుంది, 27, 9 3 27, 3 3 3. సో 19/33. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 19/33 ఆన్సర్.